to Nacho Ray. 12 మంది రాణులు ఒకే ఒక కిరీటం. ఆ కిరీటం కోసం జరుగుతుంది పోటీ. ద డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఏపీ ఎవరవుతారు? ఎలిమినేషన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ 12 మంది అందమైన భామల్లో కేవలం 7 మాత్రమే మిగిలారు. ఆ 7లోనూ 3 నిన్న పర్ఫామ్ చేశారు. మిగతా 4 ఇక్కడ మన ముందు పర్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత ఈ 7 నుంచి ఎవరో ఒకరు మాత్రం డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ లోంచి వెళ్ళిపోతారు. ఆల్సో క్వార్టర్ ఫైనల్స్ లో ఇదే ఫైనల్ ఎపిసోడ్. మరి ఇక్కడి నుంచి సెమీఫైనల్స్ కి ఎవరు వెళ్తారు, ఫైనల్స్ లో ఆ కిరీటం ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. చాలా అందంగా తయారై ఐటమ్ సాంగ్స్ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అందమైన భామలు రెడీగా ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను చెప్పే ముందు అతి ముఖ్యమైన వ్యక్తులు మన జడ్జెస్ ని పలకరిద్దాం. రోజా గారు అండ్ నోబుల్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ సార్. మేడం, ఇయర్ 2011 ఎలా మొదలైందంటే నిన్న మీరు చూసారు అలా మొదలైంది. సో ఈ ఐటమ్ సాంగ్ రౌండ్ కి సంబంధించి అదే నిన్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ 4 మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నిన్న అమ్మాయిలు చాలా సూపర్ గా చేశారు. వాళ్ళందరికి భయం వచ్చేసింది. మనం కొంచెం కూల్ గా ఉంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అందరు కూడా ఫుల్ ఎనర్జీ లెవెల్స్ తో, మెయిన్ ఐటమ్ సాంగ్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా అక్కడక్కడ ఉండాలి. ఓన్లీ డాన్స్ డాన్స్ అని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా మేము మార్క్స్ ఇవ్వం. లాస్ట్ గ్రూప్ చేసేసారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ చాలా బాగా చేశారు కాబట్టి దానిపైన మీరు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆల్ ద బెస్ట్. డాన్స్ మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకొని మిగతాన్ని క్యాప్షన్ వదలకూడదు ఎవరైనా సరే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నిన్న నిజంగా చెప్పలేము, మీకు చూస్తే తెలిసిపోద్ది. సో అది మైండ్లో పెట్టుకోండి. టైటిల్కి తక్కునట్టు అది న్యాయం చేయండి, అంతే. ఓకే, ఇక్కడికి పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు చిత్రలేఖ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ యు ద సేమ్. 2011 ఎలా ఉండబోతుంది మీకు? ఇలాగే గోల్డెన్ గా అలా మెరిసిపోవాలని కోరుకుంటున్నాను. అలా మెరిసిపోవడానికి ఏమన్నా స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. ఎలాంటి దారి అయితే వస్తుందో అది మనకు తగ్గట్టుగా మలుచుకోవడానికి ట్రై చేస్తాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. ఎల్లో గోల్డ్ దగ్గరగా మెరిసిపోతున్నారు. ఏం చేస్తున్నారు? నాచురల్ ప్రోగ్రామ్ లో మధ్య మధ్యలో మీరు ఏం తీసుకుంటారు? బ్రేక్. ఎస్, అలా ఎప్పుడు మీరు బ్రేకులు తీసుకుంటూనే ఉంటారు కదా. నేను మాత్రం ఇంకొకటి తీసుకోమని చెప్తున్నాను. ఏంటది? ఓకే, అదే ఈ సాంగ్. ఓకే, సో మీ పాట ఏంటో నాకు సగం అర్థమైంది. మీతో మాకు చెప్పకండి. సగం ఏంటో చెప్పండి ప్లీజ్. నేనేం చెప్పను, మీరు సగం ఏంటో చెప్పండి, మేము తెలుసుకుంటాం. లేదండి, అది ఇట్ ఇస్ టూ పర్సనల్. అయితే మీరు రండి, మీరు వచ్చి పర్ఫామ్ చేయడమే నాకు కావాలి. పాట పేరు కూడా చెప్పొద్దు అసలు. లెట్స్ వెల్కమ్ చిత్రలేఖ. ఓకే. మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. రెండు కైపిస్తే రే బాలే హాయి. మగాడ నువ్వు బిగించు
షో కలిపి కొట్టు మొనగాడా తీసుకో కోకా-కోలా. చిత్రలేఖ చెప్పండి. ఐటమ్ సాంగ్ అన్న ఈ రౌండ్ ఇలా ఎండ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మీరు పరిపూర్ణంగా సాటిస్ఫైడా కాదా? మీ ప్రకారంగా మాత్రమే కొంచెం బెటర్ అనుకుంటున్నాను. ఒపీనియన్ తెలుసుకుందాం. అంతవరకు మీ కొరియోగ్రాఫర్ సాగర్ గారు. మిస్టర్ సాగర్, కొంచెం సాగర్ ఎలా ఉండింది? బాగుంది. హ్యాపీయా? ఓకే, ఒకసారి మన జడ్జెస్ ని కూడా అడుగుదాం. ముందుగా రోజా మేడం. ముఖ్యంగా ఈ సాంగ్ లో నాకు నచ్చింది చిత్రలేఖ సమయస్ఫూర్తి. కోకోకోలాలో జారి కింద పడ్డా కూడా దాన్ని కూడా ఒక సెక్సీ మూమెంట్ గా మార్చి 2 కాళ్ళు ఇలా ఇలా అనేసి మళ్ళీ లేచి నించుంది. ఆ కన్ఫ్యూజన్ గానీ ఒక మూడౌట్ ఇది అయినా ఇది కానీ ఎక్కడ కనిపించకుండా మళ్ళీ సాంగ్ యథావిధిగా ఎనర్జెటిక్ గా విత్ ఎక్స్ప్రెషన్స్ తో చేసుకుంటూ వెళ్ళటం. ఆ తర్వాత టేబుల్ బ్యాలెన్స్ లేకపోయినా డాన్స్ లో ఎక్స్ప్రెషన్స్ తో చాలా చక్కగా మేనేజ్ చేసావు. ఆ సమయస్ఫూర్తికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కులు ఇవ్వాలనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. 100% ఎక్స్ప్రెషన్ ఇచ్చామని చెప్పలేను కానీ 75 to 80 వరకు రీచ్ అయ్యాం. రోజా గారు మార్క్స్ నోట్ చేసుకుంటున్నారు. మనకి తెలియవు ఎన్నో, ఫైనల్ గా తెలుస్తుంది. గూగుల్ మాస్టర్ యావరేజా గుడ్డా యజమాని గుడ్ దగ్గర అంత రేంజ్ చేసావా? బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ స్టేజ్ యూస్ చేయడం కొంచెం అది ఇది కొంచెం ప్రెసెంటేషన్ కొంచెం ఓల్డ్ టైప్ మూమెంట్ కొంచెం ఎనర్జెటిక్గా ఉంది. కొంచెం మూమెంట్స్ కూడా ఎనర్జెటిక్గా చాలా సేఫ్గా కంపోజ్ చేశారు సాగర్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు అడ్జస్ట్ చేసినది నేను ఇక్కడ నిజంగా క్లాప్ చేసా. అలాగా వెరీ అంత ప్యానిక్ మీ ఫేస్లో నేను చూడలేను. చిన్న అది స్ట్రక్ కూడా చూడలేదు. పడిపోయారు, వెంటనే తిరిగి నెక్స్ట్ మూమెంట్లో ఎక్స్ప్రెషన్ తెలిపారు. దట్స్ రియలీ వెరీ వెరీ గుడ్. అలాగా స్పాంటనియస్గా చేయడం వచ్చి ఎవరికి తెలియదు, మీకే తెలియదు పడిపోతారా నేను. ఆ వస్తే కూడా ఏది వస్తే కూడా అది అడ్జస్ట్ చేసిన విధం వచ్చి రియలీ అచ్చా. నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఫుల్గా ఆ ఐటమ్ నంబర్కి మీరు అర్పణం లేవు. అది కొంచెం మీరు ఏదో సంథింగ్ ఇట్స్ గివింగ్ స్ట్రక్కింగ్ యూ. అది మీరు బయటకు ఫుల్గా వచ్చి ఉంటే ఇంకా బాగుంటుందేమో. బట్ ఓవరాల్ ఓకే, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మాస్టర్. అవుట్ ఆఫ్ 100 మీ స్కోర్ 80. పార్టిసిపెంట్స్ కమెంట్స్ కూడా చూద్దామా? ముందుగా శ్రావణి. కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఓకే. ఎక్స్ప్రెషన్ చేసావు కానీ మాస్టర్ గారు చెప్పినట్టే ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయలేకపోయావేమో అనిపించింది. అండ్ పడిపోయిన వెంటనే చాలా చక్కగా అందుకున్నావు. కొరియోగ్రఫీ చాలా బాగుందండి. అంటే ఓల్డ్ టైప్ మూమెంట్స్ చాలా బాగా కనిపించాయి. అవి ఇంకా పర్ఫెక్ట్ గా చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే ఓల్డ్ టైప్ ఎలా ఉంటే టక్ టక్ అని వస్తూ ఉంటాయి. అది ఇంకా కొంచెం చేసి ఉంటే బాగుండి అనిపించింది. అంతే. Thank you so much for that, Shravani. Kanu? It's nice. I like it. Old dialogue, even. Okay. Well, Thank you. Yes. Kanu? Thanks. హాయ్ చిత్రలేఖ. హాయ్. ఎరోటిక్గా సెక్సీగా అంతలా నాకు అనిపించలేదు. ఒక హోమ్లీగా డాన్స్ చేస్తున్నట్టే అనిపించింది. బట్ ఒకటి నచ్చింది ఏంటంటే అదే మాస్టర్ గారు చెప్పారు కదా, పడిపోయి మళ్ళీ లేచి చేసావు, అది బాగుంది. Out of 33. Thank you.
సో ఓవరాల్ గా పార్టిసిపెంట్స్ అవుట్ ఆఫ్ 100 మీకు ఎంత ఇచ్చారో చూద్దాం. 46 అవుట్ ఆఫ్ 100. ఓకే. ఒకసారి మీ ఎస్ఎంఎస్ కూడా చెప్పేస్తే. సో మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే వెంటనే మాకు ఓట్ చేయండి. మరి మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి CHITRA చిత్ర అని టైప్ చేసి 57575 కి ఎస్ఎంఎస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చిత్రలేఖ అండ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.